చందు ఛాంపియన్ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేస్ మీద రిలీజ్ అయింది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే అది 1972 హైడెల్బర్గ్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా తరపున గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తీసిన మూవీ ఇది ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ మూవీ. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి ఉంటాడు. ఎలాగైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలి అనేది ఇతడి కళ. తన కళ నెరవేర్చుకోవడానికి చిన్నప్పటి నుండే కుస్తీని నేర్చుకుంటూ ఉంటాడు. ఇక ఆ చిన్న కుర్రాన్ని చూసి అందరూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటారు. తర్వాత తను ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆర్మీలో జాయిన్ అవ్వడం, ఒక బాక్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, అలా అన్ని బాగా జరుగుతున్న సమయంలో ఒక వార్ జరుగుతుంది. ఆ యుద్ధంలో తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోతాడు. ఇక అదే యుద్ధంలో తనకు కూడా బాగా ఇంజురీస్ అయ్యి నడవలేని స్థితిలో ఉండిపోతాడు. ఇక ఆ స్థితి నుంచి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది మీరే మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. ఎస్పెషలీ మురళీకాంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మురళీకాంత్కి ఎలాంటి సహాయం చేయకుండా, యాక్చువల్లీ సహాయం చేయలేని పరిస్థితిలో మురళీకాంత్ని హాస్పిటల్లోనే వదిలేసి వెళ్తారు. నిజంగా ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, హీరో కోచ్ క్యారెక్టర్ కానీ, హీరోతో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఇక మూవీలో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బ్రహ్మాండంగా ఉంది. ఈ మూవీ చూసి ఒక్కటైతే బాగా నేర్చుకోవచ్చు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు. ఈ మెసేజ్ నైతే ఈ మూవీ పాస్ చేస్తుంది. ఇక మూవీలో నెగిటివ్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఎక్కడే కానీ మూవీ స్లోగా ఉంది అనే ఫీల్ అయితే మీకు రాదు. ఒకవేళ మీ లైఫ్ లో మీకు మోటివేషన్ తక్కువ అయ్యి సతమతం అవుతుంటే ఈ మూవీ చూసేయండి, ఖచ్చితంగా అన్ని సర్దుకుంటాయి. ఫైనలీ ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఇన్స్పైరింగ్ మోటివేషనల్ మూవీ. ఈ మూవీ కోసం మన టైం ఖర్చు చేసి చూసినా ఎలాంటి ఇబ్బంది లేదు, చూసేయండి. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ప్రతి మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ కి సంబంధించిన కంటెంట్ మీ ముందు ఉంచుతా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.